క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు చెల్లిస్తున్నామండి. మరి యొక్క ఈరోజు రేపు ఈరోజు ఆదివారము, దీని యొక్క దినమది విషాద దినము. మరి 7వ దినం ప్రభు ఎంతగానో ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మరి మనకి కొన్ని పరిస్థితుల వల్ల మనం మందిరంలో కూడుకోలేకపోతున్నాం. మరి దేవుని చిత్తం ప్రకారం మరి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి మరి యొక్క ఆర్డర్స్ ఉత్తర్వుల ప్రకారం కూడా మనం అందరం కూడా మన ఇళ్ళ నుండే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వీడియో ద్వారా మనం వింటున్నాము. మరి ఇటువంటి సమయం ఇచ్చినటువంటి దేవునికి కూడా మరి ఆయన నామమును మహిమగంత ప్రభావం పొందునుగాక. మరి యొక్క వాక్య భాగంలోకి వెళదాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మరి ఇక్కడ చూసినట్టయితే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం 16వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం ధ్యానం చేసుకుందాము. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మ పరలోక తండ్రి, జీవము గల దేవ, మీకే వందనములు స్తోత్రములయ్యా. ప్రభా, ఇంతకాలం కూడా మమ్మల్ని కాచి కాపాడిన ఆయన ప్రభా నడిపించిన విధానం బట్టి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు నాయన ప్రభా, అయ్యా సర్వాధికారి సర్వంతర్యామి, మీకే వందనములు స్తోత్రం నాయన ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభా కొద్ది నిమిషాలు ప్రభుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నాయన వాక్యం ధ్యానించుకొని చుండగా నా తండ్రి మమ్మల్ని మరుగుపరిచిన ఆయన మీరేం మాట్లాడారు తండ్రి. అయ్యా వాక్యం వినిచిన ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అయ్యా పరిస్థితులు నాయన ప్రభా దినములు ఎంతో చెడ్డవిగా ఉన్నది నాయన ప్రభా. అయ్యా నాయన ప్రభా ఈ కరోనా వైరస్ నుండి కూడా ప్రభా అయ్యా నీ జల్లును నాయన విడిపించండి నాయన ప్రభా. నీకే వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరి పాపమును కూడా క్షమించిన ఆయన ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా నాయన ప్రభా నీ కలువర రక్తంలో కడిగిన ఆయన శుద్ధీకరించిన ఆయన ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మనం బలపరచగలరు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను స్తోత్రం. చదివినట్టు వాక్య భాగంలో సియోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క వాక్య భాగము విశ్వసించువాడు కలవరపడని చెప్పేసి మన దేవుని యొక్క వాక్యాన్ని మనం చేస్తాం. చూడండి, ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రవక్త అయినటువంటి యెషయా మనకి దేవుని యొక్క పిలుపు మేరకు ఆయన వచ్చి మరి దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క వాక్యాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఎంతగానో బోధించినటువంటి వాడు. ఒక కవిగాను, ఒక సువార్థికుడిగాను, ఒక ప్రవక్తగాను, ఒక రక్షణ మార్గం చూపేటువంటి ఒక ప్రవక్తగా మరి పెద్ద ప్రవక్తల్లో ఒకటిగా ఉండి మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రత్యక్ష ఎంతగానో మరి తన ప్రజలను ఇశ్రాయేలుకి మరి ఆత్మీయ ప్రజలైనటువంటి నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకు కూడా ఏంటంటే ఈ వాక్యం ద్వారా బోధించు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. సియోనులో నుండి పునాది రాతిని వేసిన వాడను నేనే. సియోను అంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థలం. ఆ స్థలంలో ఏంటంటే ఆ స్థానంలో ఏంటంటే నీ పునాది రాయిని వేసినటువంటి వాడును నేను ఆ బండే ఆ రాయే క్రీస్తు అయినటువంటి వాడుగా ఉన్నాడు. మరి అది ఏంటంటే అది పరిశోధింపబడినటువంటి రాయి, అమూల్యమైనటువంటి తలరాయి, ముఖ్యమైనటువంటిదిగా ఉంది. బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ప్రభు యందు మనం ఏంటంటే విశ్వాసము కలిగి జీవించేటువంటి వారుగా ఉండాలి. ఈ దినాల్లో చూస్తూ ఉంటాం మనం. దాన్ని చూసినట్టయితే అనేకులు కూడా ఎంతో మంది కూడా మరి కరోనా వ్యాధి బారిన పడిపోయి చాలా మంది కూడా మరి మరణిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కొందరు భయపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కొందరు భయపడిపోయి మరి కొందరు మరణిస్తూ మరి ఎక్కడొస్తుందో కరోనా వ్యాధి అని చెప్పేసి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏంటంటే భయభ్రాంతితో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎక్కడ చూసినా కలవరం, ఏ పట్టణంలో చూసినా కలవరం, ఏ దేశంలో చూసినా ప్రపంచమంతా కూడా ఏంటంటే కలవరంతో నిండిపోయినటువంటిదిగా ఉంది. దేవుని సంగమా, మనమైతే ప్రభు చిత్తం ప్రకారం మనం ఏంటంటే దేవుని యొక్క పరిచర్యలోను, దేవుని యొక్క వాక్య ధ్యాన ప్రార్థనలోను, సహవాసంలో
దేవునికి మొరపెట్టేటువంటి వారిగా, సంపూర్ణ విశ్వాసంతో ప్రభువును మనం వేడుకునేటువంటి వారుగా ఉన్నాం కాబట్టి మనకి ఎంతగానో మరి ప్రభు కాపుదలగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడనమాట. విశ్వసించువాడు కలవరపడడు. ఒకసారి డిఎల్ మూడీ గారు ఇంగ్లాండ్ దేశం నుండి అమెరికా దేశం ఓడలో ప్రయాణమవుతూ వెళుతూ ఉన్నప్పుడు తన కుటుంబంతో సువార్త పరిచయ నిమిత్తం వెళుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఏమైందంటే ఆ ఓడకి అడుగు భాగంలో ఏమైందంటే ఒక హోల్ పడిపోయినటువంటి, ఒక రంధ్రం పడిపోయినటువంటిదిగా ఉంది. సముద్రపు నీరంతా కూడా పైకి ఓడలో తనుతూ ఉన్నప్పుడు డిఎల్ మూడీ గారి కుమారుడు చూసి, నాన్నగారు ఇలాగ ఓడకు బెజ్జం పడింది, ఇలా నీళ్లు బయటకు వస్తూ ఉన్నాయి అని చెప్పినప్పుడు వెళ్ళిపోయి ఓడ కెప్టెన్కి, ఓడ నావికుని చెప్పి వచ్చేసి ఏం చేశారంటే డిఎల్ మూడీ గారు ఆ ఒక చేతితో బైబిల్ పట్టుకొని ఇంకో చేతితో ఓడను పట్టుకొని మరి సపోర్ట్గా మరి 91వ కీర్తన ధ్యానం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. 91వ కీర్తన నుంచి ఆయన బోధించినటువంటి వాడు ఏమన్నాడు ఇక్కడంటే, చూడండి ఇక్కడ 91వ కీర్తనలో మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అని చెప్తూ 5వ వచనములో రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరి తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగమునకైను నీవు భయపడకయుందువు అని చెప్పేసి వాడులో ఉన్న ప్రజలందరికీ కూడా బోధిస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. బోధించి అదే కదండి, ఇక్కడ 9వ వచనం చూసినట్టు ఇక్కడ 10వ వచనంలో నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపింపదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఓడ కెప్టెన్ ఏం చేశాడంటే డిఎల్ మూడీ గారు వాక్యం బోధిస్తూనే ఉన్నటువంటి వాడు. ఓడ కెప్టెన్ ఈ మధ్య కాలం ఏం చేశాడంటే మరి ఇక్కడ 3 దినముల ప్రయాణం సాగింది. ఇంకా 7 దినముల ప్రయాణం సాగవలసినటువంటిది కాదు, మొత్తం 10 దినములు అనమాట. ఇంగ్లాండ్ నుంచి అమెరికా వెళ్తానికి ఆ రోజుల్లో ఓడ ప్రయాణం 10 దినములు, 3 దినములు ప్రయాణం చేసినటువంటి వారు మరి ఇక 7 దినములకు ఏంటంటే అందరూ కూడా భయపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. డిఎల్ మూడీ గారు అయితే వెళ్ళిపోయి హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నట్టు, వాక్యం బోధించి అందరికి కూడా రెస్ట్ తీసుకుంటూ ఉన్నట్టు. ఏంటి మూడీ గారు ఏంటంటే వాక్యం బోధించి వెళ్ళి పడుకుని నిద్రపోతున్నారు. మరి ఈ యొక్క ఓడలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి, నావికులు ఏమో వాటిని మోటార్స్ తోడేస్తూ ఉన్నటువంటి వారు మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ తోడుతున్నారు. ఏంటి మన బ్రతుకులేంటి, మధ్యలోనే మనం నశించిపోతామని చెప్పేసి అందరూ కలవరపడిపోతూ ఉన్నప్పుడు దేవుని కృపను ఒక దైవజనుడు, ఒక యాజకుడు, ఒక దేవుని యొక్క దూత అయినటువంటి డిఎల్ మూడీ గారు అక్కడ ఉండి ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఒక రోజులోనే ఏంటంటే మరి ఒక ఓడ వచ్చి వీళ్ళందరినీ కూడా దారులు ఎక్కించుకొని సురక్షితంగా అమెరికా చేరినటువంటిదిగా ఉన్నమాట. ఎందువల్ల జరిగింది ఏంటంటే డిఎల్ మూడీ గారి యొక్క విశ్వాసం అది ఏంటంటే ప్రార్థనాపరుడు, దేవుని విశ్వాసము కలిగి కలవరపడకుండా ఎవరిని కూడా కలవరపడొద్దంటూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడక ఉందువు. చూసే దేవుని యొక్క అభయం ఇస్తున్నాడు, ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, మనం ధైర్యపరుస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. శ్రమల్లో ఉన్నటువంటి వారిని, బాధల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏంటి, భయంలో ఉన్నటువంటి వారిని, కలవరంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏంటి ధైర్యపరుస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ధైర్యపరచడమే కాదండి, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపి, యెహోవాయే నిన్ను కాపాడువాడని చెప్పేసి దీని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో సియోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే, విశ్వసించువాడు కలవరపడు. దేనిలో విశ్వసించాలి? దేవునిలో విశ్వసించాలంటే దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేసేటువంటిదిగా ఉంది, నీ యొక్క దుఃఖాన్ని తీసేటువంటిదిగా ఉంటుంది, నీ యొక్క కలవరం తీసేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పై చెప్తూ ఉన్నటువంటి వాడు 10వ వచనం చూసినట్టు మనకి ఆజ్ఞ వెంబడే ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడే ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందురు. నిజమే, అలసిన వారికి నెమ్మది కలుగు చేయడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు విననొల్లరైనటువంటి వారుగా ఉన్నారు. చూసారండి, దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఇక్కడి కొంత ఆ గ్రంథంలో మనుషులు తిరుగుబాటును బట్టి, పాపమును బట్టి
దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచించుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అయినా సరే మరి ప్రజలు ఏంటంటే దేవుని యొక్క వాక్కును లక్ష్య పెట్టకుండా వారు ఇష్టం వచ్చినట్టుగా మరి యొక్క జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేక రకాలుగా మనకి వస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. ఆనాడు ఆది కాండంలో చూసినట్లయితే ఆనాడు మరి అబ్రహాములో మరి నోవహు కాలంలో ఏమైంది, జల ప్రళయం వచ్చినటువంటిది, లోకం బలాత్కారంతో నిండినప్పుడు జల ప్రళయం చంద్ర కూడా నశించిపోయినటువంటి వారుగా ఉన్నాడు. నోవాహు అతని కుటుంబం ఒకటే రక్షించబడినటువంటిదిగా ఉంది. లోతు కాలంలో చూసినట్లయితే మరి ఆకాశం నుండి కూడా ఏంటంటే లోతు మరి అబ్రహామును విడిచిపెట్టి మరి వెళ్ళి దూరంగా వెళ్ళిపోయి పచ్చనాటినటువంటి పొలములకు చూసుకుని ఆశించి మరి లోకాశలకు వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయింది, ఆ పాపములో ప్రార్థన లేని చోట, సహవాసం లేని చోట ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ప్రార్థన సువాసన లేనటువంటిదిగా ఉంది. కాబట్టి లోతు కూడా ఏంటంటే ఆత్మీయంగా పడిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రజలు కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏమిటంటే మరి వీళ్ళెళ్ళక ముందు ప్రజలు ఏంటంటే బలాత్కారం తినేటటువంటి వారు. కాబట్టి అంతా కూడా ఏంటంటే దేవుడు మరి ఏం చేశాడండి, ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా నశింపచేసినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇలాగ మరి ఎన్నో మరి సూత్రము వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, మరి హెచ్చరికల తర్వాత హెచ్చరికలు ఇస్తూ ఉన్నటువంటి వాడు. దేవుని యొక్క వాక్యము అనేక గ్రంథాల్లో కూడా మనం వినిపిస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. అయినా సరే ప్రజలు తిరుగుబాటు చేస్తూ దేవునికి విధేయులుగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి విధులు తిరుగుతున్నప్పుడు దేవుడు అనేకమైన తెగుళ్ళను పంపించినటువంటి వాడిగా ఉన్నాడు. అనేకమైనటువంటి భూకంపములు జరిగినటువంటివిగా ఉంది, తుఫాన్లు వచ్చినటువంటిదిగా ఉంది, జలప్రాళయాలు వచ్చినటువంటిదిగా ఉంది. మరి ఆకాశం నుండి లోతు కాలంలో అయితే చూడండి, కిందేమో పచ్చదనం, ఆకాశం నుండి వెచ్చదనం. అంటే లోతు పచ్చని కోరుకున్నాడు, ఆకాశం నుండి దేవుడి పాపమును చూసి ఏం చేయాలంటే అగ్ని గంధకమును కురిపించినటువంటి వాడుగా ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ రెండు కూడా ఏంటంటే సమూలముగా పాపంతో నిండిన పట్టణాలన్నీ కూడా ఏంటంటే సమూలముగా కాల్చివేయబడినటువంటివిగా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించేటువంటి వారిగా మనం ఉండాలన్నమాట. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో విశ్వసించువాడు కలవరపడడు. చూడండి, ఒక దినాన మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చూసిన 8వ అధ్యాయంలో 24వ వచనం చూసినట్టు మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారట, ధోనిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారండి, ధోనిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. 8వ అధ్యాయంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చూడండి. అంతట సముద్రం మీద తుఫాను లేచి లేచినందున అలల చేత కప్పబడేది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మల్ని రక్షించమని ఆయనను లేపిరి. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త బోధించుకుంటూ వెళుతూ ఉన్నటువంటి వారు. కపెర్నహూము పలానా అక్కడ ఉన్న గ్రామాలన్నింటిలో కూడా బోధించుకొంచుడు ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ధోనిలో కూడా ప్రభు ఉన్నాడు, ధోనిలో ఆయనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు. ప్రభువు కొంతసేపు కొంచెం ఆ రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, అలలచే కొట్టబడుతూ ఉన్నటువంటిదిగా ఉంది. ఇవన్నీ చూసుకోవడం వీళ్ళేంటే దేవుని విశ్వాసం కలిగి వాళ్ళు ఉండలేదు, అల్ప విశ్వాసులాగా ఉన్నటువంటి వారు వీళ్ళు. అందుకని సంపూర్ణ విశ్వాసం లేదు ప్రభువునందు. ప్రభువు వారితోనే ఉన్నాడు, అయినా సరే వాళ్ళకి సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు కాదు అంటున్నారు. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ అయ్యా అంత అప్పుడు ఆయన అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలచే కప్పబడను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, రక్షించమని చెప్పి ఆయన లేపారు అన్నమాట. ప్రభువును లేపినటువంటి వారిగా ఉన్నారు. రక్షించే ప్రభువా మేము నశించిపోతున్నాం. చూడండి, ఇక్కడ చూసి ప్లీజ్ సహోదరి చూడు, ఒక చిన్న మనకి మర్మం ఏంటంటే ఇక్కడ శిష్యులు ఉన్నారు, ప్రభువు ఉన్నాడు. నశించిపోయే లెక్క అయితే ప్రభువు కూడా మరి మునిగిపోవాలి, నశించిపోవాలి, శిష్యులు నశించిపోవాలి, బోటు నశించిపోవాలి. ప్రభువు ఉన్నా సరే ఏంటంటే వాళ్ళ ప్రాణభవిత ఏమంటారంటే, అయ్యా ప్రభువా మేము నశించిపోతున్నాము
అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి, ఎందుకంటే శిష్యుల్లో కలవరం వచ్చినటువంటిదిగా ఉందంటే, కింద చూస్తేనేమో అలలతో కొట్టబడుతుంది, పైన చూస్తే గాలి వస్తుంది. కానీ సృష్టికర్త ఉన్నాడు మనతో, ప్రభు ఉన్నాడు మనతో, రక్షకుడు ఉన్నాడు, రక్షించేటువంటి వాడు ఉన్నాడు మన ప్రభు అని చెప్పేసి వాళ్ళ సంపూర్ణ విశ్వాసం లేకుండా ఏమైపోయిందంటే వాళ్ళ భయంతో ఉన్నటువంటి, కలవరంతో నిండిపోయినటువంటి హృదయాలు అంటారు. అన్నీ కూడా కలవరంతో ఉన్నటువంటి హృదయాలు ఎప్పుడు కూడా గలిబిలిగానే ఉన్నటువంటివిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రభువుని లేపండారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు అక్కడ, అప్పుడు ఆయన ఆ యొక్క గాలిని సముద్రం గద్దెంపగా మిక్కిలి నిమ్మలమైనటువంటిదిగా ఉందన్నమాట. మిక్కిలి నిమ్మలమైనటువంటిదిగా ఉంది. ఇప్పుడు నిమ్మలపరిచినటువంటిదిగా ఉంది. అప్పుడు చూసిన దేవుని యొక్క శక్తిని చూసినటువంటి వారిగా ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే ఇక్కడ మనకి యోబు గ్రంథంలో 23 అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వల్లే కనబడుతును అంటాడు అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి యోబు, భక్తుడైనటువంటి యోబు నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అయినటువంటి వాడు దేవునికి, సైతానికి కూడా, అపవాదికి కూడా మరి యొక్క దీనిలో యొక్క వాదంలో మరి యోబు ఏంటంటే ఒక పావుగా ఉండిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. ఎంతో మరి చూడు, శరీరం అంతా కూడా వ్యాధితో నిండిపోయినటువంటిదిగా ఉంది, బాధతో ఉన్నటువంటి వాడు. అయినా సరే ఏంటంటే దేవుని యందు విశ్వాసం విడిచినటువంటి వాడు కాడు. ఆయన ఏంటంటే నేను నా దేవునికి బంగారాన్ని అన్నాడు. ప్రభువే చెప్తాడు, మరి సైతానికి అప్పు చెప్తాడు, ఇదిగో నా కుమారుడు ఉన్నాడు, యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, ఇస్తున్నాను అని ఏ విధంగా శోధించు, కానీ నీకు మాత్రం అతను మొరపెట్టడు, లొంగేటువంటి వాడు కాదు, నాకు విధేయుడు, నీకు విధేయుడైనటువంటి వాడు కాదు అంటే యథార్థవంతుడు అని చెప్పేసి చెప్పినప్పుడు అతను ప్రాణం మీద అధికారం ఇవ్వకుండా సైతానికి అనేక బాధలు పెట్టినా సరే ఏమైందంటే ఇక్కడ యోబు దేవుని కొరకు నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు, దేవుని పక్షాన్ని నిలబడినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి 23 అధ్యాయము 10వ వచనం చూసినట్టు ఇక్కడ మనకి, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి. చూసారండి, ఇక్కడ చూసారు యోబు యొక్క నిరీక్షణ ఎలాంటిదంటే, ఇక్కడ చెప్తున్నాడు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, నేను ఎలా ఉన్నానో, ఏ విధంగా ఉన్నానో సమస్తం ఎదిగినటువంటి నా దేవునికి నేనేంటో తెలియను అని చెప్పి అంటున్నాడు. ఆయనను శోధించిన తర్వాత ఏంటంటే ఒక పరీక్షలో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు, ఈ కొలిమిలో, శ్రమల కొలిమిలో ఉన్నటువంటి వాడు యోబు. కాబట్టి ఇంత పరీక్ష ఉన్నా సరే, ఇంత పరీక్షలు అయినంత అయిపోయిన తర్వాత నేను ఎలా ఉంటాను, నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడతానని చెప్పాను. అంటే నా దేవునికి నేను బంగారం లాంటి వాడిని, బంగారంలా కనిపిస్తున్నటువంటి వాడిని. నన్ను ఏంటంటే ఆ కొలిములు, దానిలో బంగారపు దీన్ని కరిగించేటువంటి కొలిమిలో పెట్టి ఏంటంటే నన్ను కాలుస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాను. నేను స్వచ్ఛమైనటువంటి బంగారంగా తయారైనటువంటి వాడిని, నేను స్వచ్ఛమైనటువంటి బంగారు సువర్ణం అని తయారైనటువంటి వాడని చెప్పేసి యోబు అంత నిరీక్షణ కలిగి చెప్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ఆయన ఏంటంటాడు, నా విమోచకుడు సజీవుడు, అలాగే నేను కూడా సజీవుడిని, నాకు ఏ తెగులును, ఏ భయమును, ఏ వ్యాధిని కూడా నన్ను ఏమీ చేయలేవని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి వాడు, చాలా ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్నటువంటి వాడు యోబు. కాబట్టి అంత ఇదిగా చెప్తూ ఉన్నటువంటి, నేను నా దేవునికి బంగారాన్ని, కొలిములో నన్ను కాల్చినా సరే నేను సువర్ణము వలె శుద్ధి చేయబడేటువంటి వాడిగా ఉంటానని చెప్తూ ఉన్నటువంటి వాడుగా. తర్వాత చూసినట్లయితే మనకి అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే మనకి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అక్కడ ఏంటంటే ఇక్కడ పౌలు శీలలో దేవుని యొక్క పరిచయం చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అనేక ప్రాంతాల్లో, లుస్త్రాలో, దర్బీలో అన్ని కూడా ఏంటంటే శుభప్రయాణం చేసి వస్తూ ఉన్నప్పుడు చదువునైనా అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలో పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చూడండి, పౌలు శీలలు దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ మసిడోనియాలో బోధించారు. లూదియా నదీ తీరం ఉన్నటువంటి లూదియా కొందరు శీలకు బోధించినటువంటి వారుగా ఉన్నారు. లూదియా కుటుంబము రక్షించబడినటువంటి కుటుంబము. ఆ తర్వాత వచ్చిన తర్వాత
పుతోనం దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీని వాళ్ళు మరి స్వస్థపరిచినటువంటి వారుగా ఉన్నారు, విడిపించినటువంటి వారుగా ఉన్నారు. అక్కడ నుంచి అక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఆ పుతోను పట్టిన దెయ్యం గల స్త్రీ ఏంటంటే తన యజమానికి లాభమును చేకూర్చేటువంటిదిగా ఉంది. ఈ సోది చెప్పి ఇవన్నీ కూడా చెప్పి లాభము కూర్చేటువంటిదిగా ఉంది. ఏంటి పౌలు వీళ్ళు విడిపించిన తర్వాత ఏంటంటే అక్కడ ఏమంటుందంటే అక్కడ ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని చెప్పాడు. అయినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే ఈ పుతోను దెయ్యం పట్టినటువంటి స్త్రీ యొక్క మాట నమ్మినటువంటి వారు కాదు. మనం తీసుకెళ్లి వాళ్ళని న్యాయాధిపతుల దగ్గర అప్పగించినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పౌలు శీలకి ఏంటంటే ఖైదీలుగా శిక్ష చేసినటువంటి వారుగా ఉన్నారు, కొరడా దెబ్బలు కొట్టినటువంటి వారుగా ఉన్నారు. కొట్టి మరి వాళ్ళు ఏం చేసి చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి వారు. కష్టాల్లో దేవుని స్తుతించాలి, శోధనలో దేవుని స్తుతించాలి. మరి అనేకమైన గాఢాంధకారమైనటువంటి ఈ యొక్క భయంలో ఉన్నా సరే, శ్రమల్లో ఉన్నా సరే, కలవరంలో ఉన్నా సరే మనం ప్రభువును స్తుతించేటువంటి వారుగా ఉన్నాం. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా దేవుణ్ణి కలువర రక్తంలో కడగబడిన విశ్వాసి ఎప్పుడు కూడా అంటే దేవుని స్తుతించేటువంటి వాడుగా ఉంటాడు. ఏ చిన్న శ్రమ వచ్చినా సరే దేవునికి మొరపెట్టేటువంటి వారుగా ఉన్నాడు. ఎందుకంటే నా ప్రభువు సమస్తము చేయదగినటువంటి వాడు, ఆయన ఉన్నవాడు అనువాడైనటువంటి వాడు, సర్వాధికారి అయినటువంటి వాడు, సర్వశక్తిమంతుడైనటువంటి వాడు అన్నమాట. మరి బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అన్ని విషయాలను కూడా మనం ఏం చేస్తాయండి, శ్రమల్లో మనకు తోడైనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి శ్రమ నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి దుఃఖం నుండి కూడా మనం విడిపించేటువంటి వాడుగా ఉంటాడనమాట. కాబట్టి ఏం చేశాడు ఇక్కడ చెప్తాడు, ఇక్కడ ఆ యొక్క పాటలు పాడుతున్నాడు పౌలు శీలలు. ఆ చెరసాల తలుపులు విడిపోయి మరి ఉన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు భయపడిపోతూ ఉంటాడు. భయపడిపోయి అమ్మో వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారని చెప్పి దీపం వెతికినప్పుడు మేము ఇక్కడే ఉన్నామయ్యా, మేము ఎక్కడికి వెళ్ళారంటే అప్పుడు గుండె మరి కొంచెం చల్లబడి ఏమంటాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయగలను, రక్షణ పొందుటకు నేను. పౌలు యొక్క మాటలు అక్కడ చూస్తే లూదియా కుటుంబం మరి రక్షణ పొందినటువంటిది, పుతోను దెయ్యం విడిపించబడినటువంటిదిగా ఉంది. ఇక్కడికి వచ్చేవరకు ఏంటి, చెరసాల నాయకుడు చెరసాలలో వేసినటువంటి వారు కలవరం పడాలి, కానీ చెరసాల నాయకుడు కలవరం పడినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు ఎక్కడ పారిపోయారని చెప్పి చెరసాల నాయకుడు నా ఉద్యోగం పోతే నన్ను శిక్షిస్తారే, నన్నులోనే చెరసాలలో వేసే భయపడి కలవరపడుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే పౌలు శీలను చూశాడో వెంటనే ఏంటంటే వీళ్ళు ఆ పుతోను దెయ్యం పట్టిన బోధించినట్టు ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు చెప్పినటువంటి ఆ మాట జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క చెరసాల నాయకుడు వెంటనే తాను తన కుటుంబము కూడా బాప్తిసం పొందినటువంటిది కాదు. ఇక్కడ చూసి 34వ వచనం చూసినట్టే, మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారితో కూడా ఆనందించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ పైన 33వ అధ్యాయం, ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను. కొట్టినటువంటి వాడే గాయములు కడిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ గాయపరచేవాడు ఎప్పుడు కూడా గాయములు కడగడండి. ఇక్కడ గాయపరచబడినటువంటి వాడే మళ్ళీ గాయములను కడిగినటువంటి వాడే ఉన్నాడు. ప్రభు ఒక్కడే గాయము రేపు వాడు నేను, గాయములు కట్టువాడును కూడా నేను అని చెప్పి సెలవిచ్చినటువంటి దేవుడు. మరి ఇక్కడ చూసినట్టు ఇక్కడ ఆ గాయములు కట్టిన వెంటనే అతడును తన ఇంటి వారందరూ బాప్తిసము పొందినటువంటి వారుగా. లూదియా కుటుంబం ఏ విధంగా రక్షణ పొందిందో అలాగే ఇక్కడ చెరసాల నాయకుడు, చెరసాల అధికారి, జైలు అధికారి యొక్క కుటుంబం కూడా ఏంటంటే పౌలు యొక్క వాక్యం విని వెంటనే తాను తన కుటుంబం కూడా రక్షించబడినటువంటి కుటుంబంగా ఉన్నటువంటిదిగా. కాబట్టి ఈ లోకంలో మనం ఏం పోగొట్టుకున్నా సరే మనకి ఏం పర్వాలేదు, కానీ దేవుని మాత్రం మనం పోగొట్టుకునేటువంటి వారుగా ఉండకూడదు అన్నమాట. చాలా మంది కూడా మరి ఉంటారు కలవరపడేటువంటి వాడు, కలవరపడే జీవితాలు ఉంటాయి. ఆ రోజుల్లో చూసినట్లయితే మరి యెరూషలేములో మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే జ్ఞానులు యెరూషలేములో వచ్చాయా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని చెప్పినప్పుడు హేరోదు ఆ ప్రజలందరూ కూడా కలవరపడి, ఇదేమిటి హేరోదు రాజుగా ఉన్నటువంటి వాడు ఇంకొక రాజు పుడతాం ఏంటి, ఎక్కడ పుట్టాడు ఏంటి అని చెప్పేసి ఆ ప్రజలు వారంతా కూడా కలవరపడిపోయినటువంటి వారుగా ఉన్నారు. ప్రభు పుడతాడంటే కలవరం అన్నమాట, సైతానికి కలవరం, హేరోదుకి కలవరం, పాపంలో ఉన్నటువంటి వారికి కలవరం. కాబట్టి కలవరం ఏంటంటే కలవరం పడేటువంటి వాళ్ళు శరీర సంబంధులుగా ఉండేటువంటి వారు. అలాగే చూసినట్లయితే మరి ఇక్కడ మన అమ్మటలాది వారు నాడు చూసిన పామ్ సండే రోజు చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి యొక్క గాడిద మీదకి వెళుతూ ఉన్నప్పుడు
మరి వాళ్ళందరూ హీరోజు రాజు శరీర సంబంధి కాబట్టి యేసుని చంపాలని ప్రణాళికలు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ కూడా పట్టణం అంతా కూడా కలవరపడిపోయినటువంటిదిగా ఉందన్నమాట. కలవరపడిపోయినటువంటిదిగా ఉంది. కాబట్టి విశ్వాసి ఎప్పుడు కూడా అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం చదివి చెప్పబడిన విధంగా దేహమును చంపువానికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును చంపువారికి భయపడాలని చెప్పేసి మనము అంటే ఆత్మ ఇది యెహోవా పెట్టినటువంటి దీపం కాబట్టి ఆత్మ చల్లారకూడదు, ఆత్మ మరణించకూడదు. ఆత్మ మరణించిందంటే అది రెండవ మనం ఖచ్చితంగా మనం ఏంటంటే నరకానికి పోతాం. కాబట్టి నరకాన్ని తప్పించుకోవాలంటే మన ఆత్మను కాపాడుకోవాలి, మన రక్షణ పొందుకునేటువంటి వాడు కాకుండా కలవరపడేటువంటి వారు మనం ఉండకూడదు. అవిశ్వాసులు కలవరపడతారు. ఎవరండి కలవరపడేది? అవిశ్వాసులు కలవరపడతా ఉంటారు. ఇప్పుడుగా విశ్వసించువాడు కలవరపడడు. చదివాం మనం యెషయా గ్రంథం చదివాం మనం మొట్టమొదటిగా 28వ అధ్యాయం 16వ వచనంలో విశ్వసించువాడు కలవరపడడు, విశ్వాసం లేనివాడు కలవరపడతాడు. కాబట్టి మనం దేవుని విశ్వాసం కలిగినప్పుడు మన హృదయంలో భయం కానీ కలవరము కానీ ఏమీ కూడా ఉండవు అన్నమాట. ప్రభు మన పక్షాన ఉండేటువంటి వాడు. తర్వాత ఏంటంటే అల్ప విశ్వాసాలు ఎందుకు భయపడుచున్నారు? అల్ప విశ్వాసులైనటువంటి వారు సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు కాదు. అల్ప విశ్వాసులైనటువంటి వారు కూడా ఏంటంటే కలవరం పడేటువంటి వారిగా ఉంటారు. ఇక్కడ మత్తయి 8వ అధ్యాయం 26వ వచనంలో అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? నేను ప్రభువును, ఈ దోనిలో నేనున్నాను, మీరు ఉన్నారు, మనం అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వారుగా నేను రక్షణకు తెలియదా, మేము రక్షించేటువంటి వాడిని, పాపం నుండి విడిపించేటువంటి వాడిని, శ్రమ నుండి తప్పించేటువంటి వాడిని నీకు ముందుగానే వాగ్దానం చేసినటువంటి వాడిగా ఉన్నాను. కాబట్టి నేనుండగా మీకు ఎందుకు భయం? ప్రభువును మనం చేర్చుకున్నప్పుడు, మన గృహంలో ఉన్నప్పుడు, మన గృహం అనేటువంటి ధోనిలో మనం ఎప్పుడు కూడా భయపడేటువంటి వారిగా మనము ఉంటాం. అందుకని చెప్పి మనం ఏం పెడతామండి? గృహానికి యేసు క్రీస్తు గృహమునకు అధిపతిని పెట్టుకుంటాం కానీ కాదండి. మనకి వచ్చినటువంటిది దేవుని యందు ప్రభువునందు విశ్వాసం కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి. ప్రభు బిడ్డలుగా జీవించేటువంటి వారిగా మనము ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? దేవుని మీద మన విశ్వాసం లేని వారు కలవరపడతారు. యేసు ప్రభు పక్కన ఉన్నా భయపడకూడదు. సర్వశక్తి గల దేవుడు పక్కన ఉంటే భయం ఎందుకంటే మనకు భయపడేది? ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే కలవరపడుతూనే ఉంటారు. ఎందుకంటే వారి హృదయాల్లో చేదైనటువంటి వేరు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ చెప్పినట్లు చేదైనటువంటి మరి వేరు ఉంటే కలవరపడేటువంటి వారుగా ఉంటారు. 12వ అధ్యాయం 15వ వచనంలో మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులను అపవిత్రులై పోవుదురేమో అని ఒక పూటి కూట కొరకు. చాలండి. ఏమైతే చేదైనటువంటి వేరు ఏమైనా కదంటే పాపము ఏమైనా పులిపిండి ఏమున్నా సరే అంతను కూడా ఏం చేసిన పాడు చేసేటువంటిదిగా ఉంది. పాపము కొంచెం పాపం ఏం చేస్తుందంటే మనిషి యొక్క హృదయంలో ఉన్నప్పుడు మన యొక్క పరిశుద్ధతని, మన యొక్క రక్షణ, మన యొక్క విశ్వాసాన్ని కూడా పాడు చేసేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి విశ్వసించేటువంటి వారిగా ఉండాలి. చెరసాల నాయకుడు విశ్వసించాడు, లూదియా విశ్వసించినటువంటిదిగా ఉంది. పుతోను దెయ్యం పట్టినటువంటి స్త్రీ దేవుని యొక్క విశ్వసించి వీరు సర్వోన్నతులైన దేవుని మనుషులు, వీడు రక్షణ మార్గమును చూపించేటువంటి వారు అని చెప్పేసి ఆ దెయ్యం పట్టినటువంటి దెయ్యం విడిపించబడినటువంటి స్త్రీ ఏం చేస్తుందండి? ప్రకటిస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. కాబట్టి వాటి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి మనం జీవించేటువంటి వాడు కావాలి. యోషువ నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మోషే భయపడినటువంటి వాడు కాదు. అలాగా మనం ఉండి మనము మన బిడ్డల్ని, తల్లిదండ్రులని అందరినీ కూడా ఏంటి దేవుని సన్నిధిలో నడిపించుకోవాలి. ఈ కొన్ని దినాల వరకు కూడా మనకి ఏంటంటే మరి ఎప్పుడు గవర్నమెంట్ వారు మరి మనకి ఇస్తారో మనకు తెలియదు. కాబట్టి పర్మిషన్ అప్పటి వరకు కూడా మనం ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. ప్రార్థన మర్చిపోకూడదు, దేవుని యొక్క ప్రార్థన మర్చిపోకూడదు. ఆనాడు స్త్రీలు ఏం చేయాలంటే నదీ తీరానికి వెళ్ళి లూదియాను వీళ్ళందరూ కూడా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. పౌలు దర్శనంలో మరి అయ్యా నీవు మాసిదోనియాలో వెళ్ళి అక్కడికి నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు దర్శనము ద్వారా మసిదోనియా వెళ్ళి లూదియా నదీ తీరం ఉన్నటువంటి బోధించినప్పుడు వాళ్ళందరూ కూడా మారు మనసు పొందినటువంటి వారి కుటుంబాలు రక్షించబడినటువంటివిగా ఉంది. అలాగే మనము మన కుటుంబాలు కూడా రక్షించబడేటువంటివిగా ఉండాలి. దానికి ఏంటంటే మొట్టమొదటిది విశ్వాసం, రెండవది కలవరం విడిచేటువంటి వారిగా ఉండాలి, మూడవది ఏంటంటే
ప్రభువుకి మొరపెట్టేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి మందిరంలోకి వెళ్తలేని సన్నగిల్లకూడదు. ఇప్పుడు మన భక్తి ఎప్పుడు కూడా ఏంటంటే ప్రభు దినదినము కూడా ఏంటంటే నూతన పరచబడేటువంటిదిగా ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా ఉజ్జీవింపబడేటువంటి వాడుగా ఉండాలి. కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు మన గృహమే ఒక మందిరముగా తయారవుతుంటాం. కొద్ది కాలం వరకు కూడా మనం మన గృహమే ఒక మందిరముగా చేసుకుని ప్రభువును మనం పెట్టుకొని చిన్న మంద భయపడి కూడా దేవుని యొక్క వాగ్దానం పొందుకొని మనం ప్రార్థనలోను సహవాసంలోను ముందుకెళ్ళేటువంటి వారుగా ఉండారు. ఇటువంటి కలవరం అవసరం లేదండి. ప్రభు మనకి ఇస్తాడు. మన మొర ఆలకించి మనకి త్వరలోనే దేవుని యొక్క మందిరాలు మరి గుమ్మములు తెరవబడేటువంటివిగా ఉంటాయి అన్నమాట. ఆనాడు యెరూషలేము గుమ్మాలు ఈ విధంగా మరి తెరవబడినాయో మరి పాడైపోయినటువంటి వాటిని అందరూ కూడా బాగు చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. అలాగే మన హృదయాలను తిరిగి మనం ఉజ్జీంప చేసుకొని మరి బలపరచుకొని ఒకరిని ఒకరు ప్రార్థించుకొని మనమందరం కూడా ముందుకు సాగాలని కోరుకున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరమందు ఆశీర్మ పరలోక తండ్రి, యేసయ్యా మీకు వందనములు స్తోత్రం నాయన. ప్రభా అల్పుల మా అయోగ్యములు తండ్రి ప్రభా ఈ వాక్యం ధర్మము బలపరిచినందుకు వందనములు స్తోత్రము నాయన. ప్రభా అయా నాయన ప్రభా అయా విశ్వాసము కలిగివాడు నాయన, కలవరపడని చెప్పిన ఆయన ప్రభా ఈ యొక్క వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనములు స్తోత్రము నాయన. ప్రభా ఈ ఉదయకాల సమయం నాయన ప్రభా ఈ వాక్యం విన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అన్నను జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీకే వందనములు స్తోత్రము నాయన. ప్రభా అయా నాయన సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా ఎందరో నాయన ప్రభా బిడ్డలందరూ కూడా నాయన ప్రభా దేవుని మందిరములకు వెళ్ళాలి ప్రభా. వారి యొక్క హృదయాలు నాయన ప్రభా ఎంతగానో ప్రభా ఆసక్తి కలిగి ఉంది నాయన ప్రభా. దావీదు కలిగినటువంటి హృదయం నాయన బిడ్డలు కొనుక్కొని వారి యొక్క హృదయాలను ప్రభు వారి యొక్క జీవితాలను ఉజ్జీవింప చేసుకోవాలని చెప్పేసి ప్రభా ఎంతగానో ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుచుడుగా నాయన ప్రభా మా బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి నాయన ప్రభా. మీ చిత్తమైతే నాయన ప్రభా త్వరలో నాయన ప్రభా మీ యొక్క ఆలయ గుమ్మములు తెరచిన ఆయన ప్రభా ఆలయంలో మేము ప్రార్థించడం వారు సహాయం చేయండి ప్రభా. నీకే వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. అయా నాయన ప్రభా మీకు వందనములు నాయన ప్రభా. ప్రతి విధమైన దోషమును పాపమును కూడా నాయన తప్పించిన ఆయన ప్రభా మమ్మల్ని విమోచించి మా పాపమును క్షమించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి స్థిరపరచండి ప్రభా. ఎందరైతే ప్రభా నీ నామను ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా వారందరినీ కూడా నాయన ప్రభా మీరే బలపరచండి తండ్రి. అయ్యా ఎంతమందిని అయ్యా దైవజనులు ప్రార్థిస్తూ ఉన్నారు నాయన, మొరపెడుతూ ఉన్నారు తండ్రి నాయన. వారందరికీ కూడా ప్రభా అయా నీ యొక్క దయా నీ కటాక్షము నీ మెండైనటువంటి దీవులు నాయన ప్రభా అయా నీ దక్షిణ హస్తంతో నడిపిన ఆయన ప్రభా. ఏ సమయం ఏ కొదువు లేకుండా నాయన ప్రభా ఇటువంటి లేమి లేకుండా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నాయన పోషించి బలపరిస్తే పరచగలరు. మహిమ గంత ప్రభావం పొందగలరు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మరి యొక్క ప్రార్థన మరి యొక్క వాక్య ధ్యానమును మరి దేవుడు దీవించి అనేకమైనటువంటి జీవితాల్లో మరి మెండైనటువంటి దీవులను దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మంచి ఆరోగ్యంతోనూ మరి బలంతోనూ శక్తితో నింపి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధి ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా వందనాలండి.